నేను మీ గణేష్ ఆకెళ్ళ. ప్రతి ఒక్కళ్ళకి ఐయామ్ వెరీ, వెరీ, వెరీ సారీ. నేను ఈ సారీ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే వీడియో లేట్ అవ్వడం. వీడియో లేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా అని అనుకోవట్లేదు. వీడియోలు పెడదామని అనుకుంటున్నా. బట్ కొన్ని అనివార్య కారణాలవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, లేదా టైం అవ్వచ్చు. ఏది నాకు సహకరించట్లా. వరస్ట్ టైం నడుస్తుంది. దానివల్ల నేను వీడియోలు పెట్టడం కుదరట్లేదు. బట్ ట్రస్ట్ మీ, నేను వీడియోలు పెట్టడం స్టార్ట్ చేస్తాను కంటిన్యూయస్‌గా. అది మీరందరూ కూడా నాకు ఇప్పటిదాకా ఎలా అయితే సపోర్ట్‌నిచ్చారో అలాగే సపోర్ట్ చేసి, కొత్త వాళ్ళని కూడా ఎవరైతే వీడియో నాకు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి కొంచెం నాకు రీచ్ ఇవ్వండి. ఓకే. ఈ వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ 'రాజు వెడ్స్ రాంబాయ్' అనే ఒక సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా గురించి మాట్లాడేదానికంటే ముందు నేను ఈ సినిమాకి విన్న బజ్ ఏంటి? అసలెలా ఈ సినిమాకెళ్ళాను అనే ఒక పాయింట్ మీద ఎళ్దాం. బేసిక్‌గా సినిమా 21న మొన్న ఫ్రైడే రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వగానే నేను అనుకున్నా, ఓకే. నార్మల్ మూవీయే అనే ఒక పాయింట్‌లోనే అనుకున్నా. ప్రమోషన్స్ కూడా ఆ లెవెల్‌లోనే చేశారు. బానే చేశారు. టికెట్ రేట్స్ అనేవి బాగా తగ్గినియి. అండ్ మెయిన్‌లీ ఈ సినిమా మీద కన్ను పడడానికి మెయిన్ రీజన్ ఏంటి అనంటే, టికెట్ రేట్స్ అనేవి చాలా తగ్గిచ్చారు. తగ్గిచ్చిన తర్వాత ఈ సినిమా రిలీజ్‌ని ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఆపారు. ఎందుకు ఆపారు అనంటే టికెట్ రేట్స్ అంత తగ్గిచ్చారు కాబట్టి అనే ఒక రీజన్. దానివల్ల సినిమా అనేది ఒక నా మైండ్‌లోకొచ్చింది. సో, దానివల్ల ఈ సినిమాకి నేను అనుకోకుండా వెళ్ళడం జరిగింది. అది కూడా మీమ్స్‌లో అవ్వచ్చు, లేదా మన రివ్యూస్‌లో అవ్వచ్చు, సినిమాని జై అని లేపుతున్నారు. సో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సినిమా మీద ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఒక నార్మల్ రొటీన్ కా మన తెలుగులో జరిగే ఒక నార్మల్ లవ్ స్టోరీకెళ్తున్నాను అనే ఒక ఫీల్‌తో నేను సినిమాకెళ్ళాను. సినిమాకెళ్ళిన తర్వాత సినిమా నాకెలా అనిపించిందనేది నేనిప్పుడు మీకు చెప్తా. ఫస్ట్ థింగ్ 'రాజు వెడ్స్ రాంబాయ్.' ఈ సినిమాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చాలా న్యాయం చేశాడు. మ్యూజిక్ చాలా కొట్టాడు. సినిమా అంతా మ్యూజిక్‌తోనే నిలబెట్టాడు. ఖతం. డైరెక్టర్ ఎవరన్నది నాకు తెలీదు. నేను నిజంగా చెప్తున్నా. సినిమా చూసిన తర్వాత ఒకటే నేను ఫిక్స్ అయ్యా. రివ్యూ మాత్రమే ఇద్దామని. ఎవరి గురించి ఇస్తున్నాను, ఎవరిని చెప్తున్నాను, ఆళ్ళ పేర్లేంటి, ఇవేం నేను చూడలేదు, కనుక్కోలేదు. యాక్టర్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నారు. యాక్టర్స్ బానే పెర్ఫార్మ్ చేశారు. హీరోయిన్ పెర్ఫార్మ్ చేసింది. అందరూ ఓకే. కానీ ఒక్కళ్ళ గురించి మాట్లాడతా. ఆ ఒక్కళ్ళ పేరు కూడా చెప్తా. 'చైతన్య జొన్నలగడ్డ.' 'సిద్ధు జొన్నలగడ్డ' గారి అన్నయ్య. చింపి అవతలేసాడు యాక్టింగ్. ఎందుకు చింపి అవతలేసాడు అనంటే, లిటరల్లీ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో హీరోయిన్ వాళ్ళ నాన్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్‌కున్న సైకోయిజం అంటే సైకోయిజం కూడా కాదు. అదో రకమైన భయం. ఆ భయాన్ని ధైర్యంగా బయటకి చూపించే విధానంలో ఆయన సక్సీడ్ అయ్యాడనిపించింది నాకు. చాలా యాక్టింగ్ చేశాడు. ఆ యాక్టింగ్‌కే లిటరల్లీ చాలా భయమేసింది. ఆయన కనపడినప్పుడు స్క్రీన్‌లో ఒక తెలియని ఒక వైబొచ్చింది. అంటే అవతలోడు తెలుసు. ఆయన చేసేదంతా ఎదవ పనని తెలుసు. అయినా సరే ఆయన కనపడినప్పుడు స్క్రీన్‌లో ఒక నవ్వు నాకైతే పర్సనల్‌గా నాకు ఇన్నర్ ఫీలింగ్ ఫేస్‌లో ఒక స్మైలొచ్చింది. ఒక వైబొచ్చింది. అసలు అబ్బా! వచ్చాడురా అనే ఒక ఫీలొచ్చింది. సినిమా మొత్తంలో ఆ క్యారెక్టర్ ఉండే లెంత్ తక్కువైనా కూడా నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చిన ఇంపాక్ట్ హీరో క్యారెక్టర్ ఇవ్వలేదు. హీరోయిన్ క్యారెక్టర్ ఇవ్వలేదు. అందరూ అనుకుంటున్నారు ఇదొక నార్మల్ స్టోరీయే. క్లైమాక్స్ మాత్రం చింపేసాడు, చవతలేసాడు అని. బేసిక్‌గా నాకేమనిపించిందనంటే, మన తెలుగు ప్రేక్షకులందరికీ ఒకటే అందరి తరపున అవ్వచ్చు, లేదా కొంతమంది ఒక సెర్టైన్ వర్గానికి ఈ సినిమా చాలా నచ్చేస్తుంది. కానీ కొంతమంది పర్టిక్యులర్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఈ క్వెషన్ అడుగుతున్నా. ఇది ఉంటదో లేదో అడుగుతారో లేదో నాకు తెలీదు గానీ, అంటే బేసిక్‌గా సినిమా అంతా ఒక లవ్ స్టోరీ నడిచేసి ఎండింగ్‌లో అది కట్ చేసేస్తాము. లేదా తలకాయలు లేపేస్తారు. లేదా హీరో చచ్చిపోవడాలు. లేదా సంథింగ్ సో అండ్ సో ఈ సినిమాలో జరిగిన సిట్యుయేషన్ అవ్వచ్చు. అది ట్విస్ట్ నేను రివీల్ చేయదలుచుకోలా. చాలా మందికి తెలిసే ఉంటది. ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తే మనకి సినిమా హిట్ అయిపోతుందా? అనేది ఒక క్వెషన్ నాకు. ఎందుకు అనంటే ఆఫ్‌కోర్స్ ఇది రియల్ స్టోరీ. రియల్ స్టోరీని రియల్‌గా తీయాలని ట్రై చేశారు. బానే వర్కౌట్ అయ్యింది. జనాల్లోకెళ్ళింది. సినిమా హిట్ అయింది. బట్ పర్సనల్‌గా నాకేమనిపించింది అనంటే ఒక రెగ్యులర్ స్టోరీయే. కానీ మనోళ్ళు మామూలుగా రెగ్యులర్ స్టోరీలుంటే నచ్చవు గదా! ప్రతి ఒక్కడికి ఒక కొత్తదనం కావాలి అని అంటారు. కొత్తదనంతో పాటు ఎగ్జిక్యూషన్ బావుండాలి అని అంటారు. ఎగ్జిక్యూషన్ బావుంటే హీరో యాక్టింగ్ సరిగ్గా లేదంటారు. హీరో యాక్టింగ్ సరిగ్గా ఉంటే వీఎఫ్ఎక్స్ బాలేదనంటారు. వీఎఫ్ఎక్స్ బావుంటే స్క్రీన్ ప్రొడక్షన్ వాల్యూస్ బాలేదంటారు. ఇన్ని పేర్లు పెట్టే మన జనాలు బేసిక్‌గా. ఇలాంటి సినిమాలొచ్చినప్పుడు
అంటే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ వచ్చినప్పుడు థియేటర్‌లకి ఎగబడి వెళ్లి థియేటర్‌లలో హిట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాకనిపించింది చెప్పనా? ఎగ్జిక్యూషన్ గాదు, ఇవన్నీ గాదు. జనాల మైండ్‌సెట్ ఏంటి అనంటే, టికెట్ రేట్లు తగ్గిచ్చారు ఇవన్నీ గూడా గాదు. జనాల మైండ్‌సెట్ ఏంటి అనంటే, నా పాయింట్‌లో నాకనిపించింది, ఒక సినిమాకి విపరీతమైన హైప్‌ని, బజ్‌ని మనం క్రియేట్ చేయగలిగితే జనాలు థియేటర్‌లకెళ్తారు. థియేటర్‌లకెళ్ళిన తర్వాత సినిమా నచ్చుతుందా లేదా అనేది ఎలా అంటే, ఒక మ్యూజిక్, ఒక ఎగ్జిక్యూషన్ లెవెలు ఈ 2 వర్కౌట్ అయితే చాలు. సినిమా ఆడేస్తుందని నాకర్థమైంది. ఏంటంటే, ఆళ్ళిప్పటిదాకా చూడలేని క్లైమాక్స్ ఏదైనా ఉంటే సినిమా అంతా ఎలా ఉన్నా ఆ క్లైమాక్స్‌తో సాటిస్ఫై బయటకొచ్చేస్తారు. సినిమా బ్లాక్ బస్టర్ అంతే. నాకు నచ్చిందా అంటే సినిమా ఓకేష్‌గా అనిపించింది. బయట చెప్పే అంత దారుణంగా అయితే లేపేయలేదు. ఓకే సినిమా. హీరోయిన్ నేచురల్‌గా యాక్టింగ్ పెర్ఫార్మన్స్ బావుంది. హీరో పెర్ఫార్మన్స్ బావుంది. కానీ నాకైతే అందరికంటే బాగా నచ్చింది. ఆ క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రాసుకున్న విధానం అవ్వచ్చు, చైతన్య జొన్నలగడ్డ గారి పెర్ఫార్మన్స్ హ్యాట్స్ ఆఫ్ అసల. అంతే. నేను అంతకు మించి ఇంకేం మాట్లాడదలుచుకోలా. బట్ థియేటర్‌కెళ్ళి మీరు సినిమా చూస్తారా అంటే, ఒక లవ్ స్టోరీ నాకు నచ్చుతుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఏదైనా సరే ఒక లవ్ స్టోరీ నాకు నచ్చుతుంది. ఎమోషనల్‌గా నేను కనెక్ట్ అవుతాను అంటే ప్రతి ఒక్కడు థియేటర్‌కెళ్ళొచ్చు. బట్ నాకు లవ్ స్టోరీలొద్దురా బాబు! మీకు దండం పెడతాను. ఏం చూస్తార్రా అని అనుకుంటే అనవసరం థియేటర్‌లకెళ్ళడం. కోర్ట్ మూవీ అనే దానితో కంపేర్ చేసుకుంటే నాకిది పర్లేదనిపించింది. సో, థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. బట్ వీడియోలు మాత్రం నేను స్పీడ్‌గా పెట్టడానికి ట్రై చేస్తా. కొంచెం ఓపికతో ఉండండి. నేను మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికే ట్రై చేస్తున్నా. దానికోసమే కొంచెం అవగాహన తెచ్చుకుంటున్నా. ఎంక్వైరీ చేస్తున్నా మంచి మంచి కంటెంట్ ఇవ్వడం కోసం. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బై. థాంక్ యూ.